Dr. Sharad Chandra. I'm the MD of JNP Super Specialty Hospital. To my left is, I'm a cardiologist, and to my left is Dr. Praveen. He's a nephrologist, Dr. Pranuti, neurologist, and Dr. Sundar, physician. ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడానికి కారణం ఏంటంటే రేపు వరల్డ్ డయాబెటీస్ డే. మనందరికీ తెలుసు వరల్డ్ డయాబెటీస్ డే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్, పర్టికులర్లీ మన దేశానికి. ఎందుకంటే మొత్తం ప్రపంచంలో డయాబెటీస్ అనేది చాలా విపరీతంగా వ్యాపించింది. అండ్ ఇండియాని నిన్నగాక మొన్నటి దాకా వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అన్నారు. ఇప్పుడు అఫ్ కోర్స్ చైనాలో ఇంకా ఎక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ బిరుదు మనకి పోయింది. బట్ మనకు తెలుసు డయాబెటీస్ అనేది ఇండియాలో ఒక పెద్ద ప్రాబ్లం. 100 మిలియన్కి మించిన నంబర్ ఆఫ్ డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు. 100 million and 10 crores, హ్యూజ్ నంబర్ ఆఫ్ పేషెంట్స్. అండ్ మన తెలంగాణ రాష్ట్రము రాష్ట్రాల వారీగా చూస్తే నంబర్ 4 ఇన్ ఇండియా ఇన్ నంబర్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్. ఇప్పుడు మన స్టేట్లో 8.7%, మొత్తం దేశంలో 8.7% అయితే యావరేజ్గా, తెలంగాణలో 14 to 18% ఆఫ్ పేషెంట్స్ సబ్జెక్ట్స్ ప్రజలు డయాబెటీస్తో బాధపడుతున్నారు. సో డయాబెటీస్ అనేది ఎంత పెద్ద 100 million టోటల్, తెలంగాణలో 14 to 18%, ఇండియా యావరేజ్ కంటే ఆల్మోస్ట్ డబుల్. ఓకే, సో మనము డయాబెటీస్ గురించి ఎందుకు పర్టికులర్గా తెలుసుకోవాలి అంటే, డయాబెటీస్ అనేది మన బాడీలో అనేక ఆర్గన్స్, ఇప్పుడు ఇక్కడ మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ కానీ, న్యూరాలజీ సిస్టమ్ కానీ, నర్వస్ సిస్టమ్ కానీ, కిడ్నీస్ కానీ, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇంకా చెప్పుకుంటుంటే చాలా ఉంది. డయాబెటీస్ వల్ల కార్డియోవాస్కులర్ సిస్టమ్ గురించి నేను మాట్లాడతాను. బేసికల్గా హార్ట్ అనేది ఎఫెక్ట్ అయ్యేది మేజర్గా మెజారిటీ ఆఫ్ పేషెంట్స్లో రక్తనాళాల్లో బ్లాక్స్ రావడం వల్ల. సో దీనికి పేషెంట్స్కి హార్ట్ అటాక్ రావచ్చు, లేదా అన్స్టేబుల్ యాంజైనా రావచ్చు, కొన్నిసార్లు 2-3 హార్ట్ అటాక్స్ రావడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. బ్లాక్స్ కాకుండా వేరే హార్ట్ మజిల్ ఎఫెక్ట్ అవ్వడం, డయాబెటిక్ కార్డియోమైపతి అంటారు, అది కూడా ఒక కంట్రిబ్యూటింగ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. 80% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్కి హై బీపీ ఉంటుంది. సో ఇప్పుడు సివియరిటీ ఆఫ్ ప్రాబ్లమ్ని మీరు అర్థం చేసుకోవచ్చు. 80% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్కి హై బీపీ ఉంటుందంటే వీళ్ళు షుగర్ తోటి బాధపడుతున్నారు, బీపీ తోటి బాధపడుతున్నారు. ఈ రెండింటిని కూడా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటారు. వీటి వల్ల లాంగ్ టర్మ్ పేషెంట్స్ యొక్క లాంగ్ టర్మ్ లైవ్లీహుడ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. జీవించే నంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా తగ్గిపోతుంది. సో వీటన్నిటి వల్ల ఏంటంటే మనము డయాబెటీస్ డే అన్నది సెలబ్రేట్ చేసుకున్నప్పుడు డయాబెటీస్ గురించి బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎంత ఇంపార్టెంట్ అన్నది. ఇది November 14th ఎందుకు పెట్టారంటే, ఇది బర్త్డే ఆఫ్ డాక్టర్ బ్యాంటింగ్ అన్న ఆయన ఈ ఇన్సులిన్ కనిపెట్టిన 2 వైద్యుల్లో ఒక ఆయన. ఇప్పుడు ఆల్రెడీ ఇన్సులిన్ కనిపెట్టి చాలా కాలం అయిపోయింది. సో ఆ డేని వరల్డ్ డయాబెటీస్ డే కింద పెట్టారనమాట. నమస్కారం. సో నా పేరు డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఇట్టా. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కిడ్నీ స్పెషలిస్ట్. సో యాజ్ ఏ నెఫ్రాలజిస్ట్ మేము డే టు డే ప్రాక్టీస్లో చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ who suffered with kidney disease because of diabetes రెగ్యులర్గా ఓపీలో చూస్తుంటాం. అవుట్ ఆఫ్ అవర్ డైలీ ఓపీ if we see around 30 patients, out of almost 50% of them, and almost 15 to 20 patients per day మనం డయాబెటీస్ రిలేటెడ్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ మేము ఓపీలో డైలీ చూస్తుంటాం. సో అవుట్ ఆఫ్ ఆల్ కిడ్నీ పేషెంట్స్ డయాబెటీస్ కంట్రిబ్యూట్స్ టు మేజర్ బర్డెన్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అనమాట. సో out of all diabetic patients, if you see both type 1 and type 2 diabetic patients, almost 30 to 40% of diabetic patients కి మనకి కిడ్నీ డిసీజ్ అనేది ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది అనమాట. సో వీళ్ళకి మనం ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడము కానీ, ఎర్లీ డయాబెటిక్ కంట్రోల్ కానీ, బీపీ కంట్రోల్ కానీ, కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్, వెయిట్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేయడం వల్ల కిడ్నీ డిసీజ్ రాకుండా మనం అరికట్టవచ్చు. అండ్ మెజారిటీ ఆఫ్ దీస్ పేషెంట్స్ వాళ్ళకి కంపేర్ టు నాన్ డయాబెటిక్ పేషెంట్స్ కంపేర్ చేస్తే వీళ్ళకి కిడ్నీ డిసీజ్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అంటే కిడ్నీ డిసీజ్ అనేది బాగా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతాయి అనమాట. మనకి షుగర్ లేని వాళ్ళతో కంపేర్ చేస్తే షుగర్ ఉన్న వాళ్ళతో చూసుకుంటే మనకంటే షుగర్ లేని వాళ్ళు కిడ్నీ డిసీజ్ జబ్బు మనకి సింపుల్ బీపీ వల్ల కావచ్చు, లేదంటే కిడ్నీ స్టోన్స్ కానీ, లేదంటే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే కిడ్నీ క్యాన్సర్స్ కానీ, కిడ్నీలో గడ్డలు, నీటి బుడగలు, ఇవన్నిటి వల్ల కూడా కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. కొన్ని జెనెటిక్ డిసీజెస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఒక గ్రూప్గా తీసుకొని షుగర్ పేషెంట్స్ ఒక గ్రూప్గా తీసుకుంటే రెండింటిని కంపేర్ చేస్తే మనకి
షుగర్ పేషెంట్స్ లో బాగా అగ్రెసివ్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, ఎక్స్ట్రా వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉంటుంది, డిఫికల్ట్ టు కంట్రోల్ హైపర్ టెన్షన్ అనమాట. మనకి కిడ్నీ జబ్బు వచ్చినప్పుడు హైపర్ టెన్షన్ వేరే ఉంటుంది, కిడ్నీ జబ్బు రాని వాళ్ళకి హైపర్ టెన్షన్ వేరే ఉంటుంది. ఎగ్జాంపుల్, కిడ్నీ జబ్బు లేకుండా ఓన్లీ సింపుల్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి మనం ఓన్లీ 1 or 2 టాబ్లెట్స్ కంట్రోల్ అవుతుంది. అది కాకుండా క్రియాటిన్ ఎలివేట్ అయిన వాళ్ళకి వచ్చే బీపీ అనేది బాగా రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అనమాట. వాళ్ళకి సింపుల్ డ్రగ్స్ తో కంట్రోల్ కాదు, వాళ్ళకి ఆల్మోస్ట్ 5-6 మెడిసిన్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉండొచ్చు. నేను డాక్టర్ ప్రణుతి అండి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ని. ఇప్పుడు నేను డయాబెటీస్ యొక్క బ్రెయిన్కి సంబంధించి, నరాలకు సంబంధించి ఏమేమి కాంప్లికేషన్స్ ఉంటాయో వాటిని చెప్పడానికి మీ ముందరకు వచ్చాను. మెయిన్ థింగ్, బ్రెయిన్ అంటే మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటి? స్ట్రోక్. మోస్ట్లీ స్ట్రోక్ లీడింగ్ టు పారాలసిస్ అనమాట. చెయ్యి కాలు పడిపోవడం, పక్షవాతం అంటారు కదా అది. సో మోస్ట్లీ స్ట్రోకే వరల్డ్లోని లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అనమాట. అదే కాకుండా మోస్ట్లీ పర్మనెంట్ డిసబిలిటీ, అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ వరకు వాళ్ళు పనులు చేసుకోకపోవడం అనే దాన్ని డిసబిలిటీ అంటారు. సో స్ట్రోక్ ఈజ్ ఆల్సో ఏ కాజ్ ఆఫ్ పర్మనెంట్ డిసబిలిటీ అనమాట ఇన్ ద వరల్డ్. సో ఇండియాలో పర్ ఇయర్ 100 to 105 పేషెంట్స్ per lakh దే ఆర్ ఎఫెక్టెడ్ బై స్ట్రోక్ అనమాట. సో మోస్ట్లీ 65% ఆఫ్ పేషెంట్స్ విత్ స్ట్రోక్లో డయాబెటీస్ అనేది ఒకటి డయాగ్నోజ్ అయ్యింది. సో ఇంకా మనం చూసుకుంటే స్ట్రోక్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇష్కిమిక్ స్ట్రోక్, క్లాట్స్ అవి బ్రెయిన్లో స్ట్రోక్ రావడం, ఇంకా హెమరేజిక్ స్ట్రోక్ అనమాట, బ్లీడ్ అయ్యి బ్రెయిన్లో స్ట్రోక్ అవ్వడం. మోస్ట్లీ డయాబెటిక్స్లో మనకి ఈ క్లాట్స్ అయ్యి స్ట్రోక్ రావడమే మోస్ట్ కామన్. మనకు తెలిసిన ముందరి డాక్టర్ గారు మాట్లాడిన ప్రకారం డయాబెటీస్ అనేది రక్తనాళాలను ఎఫెక్ట్ చేస్తుంది. రక్తనాళాలను ఎఫెక్ట్ చేయడం వల్ల మేజర్ రక్తనాళాలు ఉంటాయి, మైనర్ రక్తనాళాలు ఉంటాయి. సో మేజర్ రక్తనాళాలు బ్రెయిన్లో ఎఫెక్ట్ అయితే మనకి బ్రెయిన్లో స్ట్రోక్స్ వస్తాయి అనమాట. సో ఈ డయాబెటిక్స్లో మనకి ఒకవేళ స్ట్రోక్స్ వస్తే వెన్ కంపేర్ టు నాన్ డయాబెటిక్స్, వీళ్ళలో కొంచెం సివియారిటీ ఆఫ్ స్ట్రోక్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. సో దీన్ని ఇష్కిమిక్ స్ట్రోక్ అంటారు. సో ఇదంతా ఎక్కువ మనకి డయాబెటిక్స్ లో మోస్ట్ కామన్ కంపేర్ టు నాన్ డయాబెటిక్. 14 November is the Diabetic World Day. So సార్ చెప్పినట్లు దట్ ఈస్ ఆన్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ ది ఫ్రెడరిక్ బ్యాంటింగ్ అనేసి. సో దీని గురించి డయాబెటీస్ గురించి వచ్చేసి దెర్ విల్ బి 4 pillars ఉంటాయి. వన్ ద డైట్, ద 2 lifestyle management, 3 medications, and 4 the complications. సార్ అండ్ మేడం చెప్పినట్లు ద కార్డియోవాస్కులర్ సిస్టమ్, నెఫ్రాలజీ అండ్ న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ని ఎలా చేయాలని అని చెప్పినారు. సో దీంట్లో మెయిన్ డైట్ గురించి ఈరోజు చెప్పడానికి ఏంటంటే, డైట్లో మనం ఉంచుకోండి బ్యాలెన్స్ డైట్ ఉండాలి. లైక్ మెయిన్గా మనం తీసుకోవాల్సింది లో కార్బోహైడ్రేట్ డైట్స్, దెన్ ఫాలోడ్ విత్ ది గుడ్ ప్రోటీన్ డైట్ షుడ్ బి అబౌట్ 20 to 25%, అండ్ ఆల్సో ఇంక్లూడింగ్ ఫ్యాట్ షుడ్ బి హెల్తీ ఫ్యాట్స్ about 20 to 25% ఉండాలి. ద కార్బోహైడ్రేట్స్ ఏదైతే మన ఇండియన్లో ఎక్కువగా ఎందుకు డయాబెటీస్ సార్ చెప్తున్నారు, ఫ్యూచర్లో డయాబెటిక్ క్యాపిటల్ ఎందుకు అవుతుంది ఇండియా అంటే, మెయిన్ డైట్ ఇస్ కార్బోహైడ్రేట్స్. లైక్ సౌత్ ఇండియన్స్ తీసుకునేది రైస్, నార్త్ ఇండియన్స్ తీసుకునేది వీట్ తీసుకుంటారు కాబట్టి దాంట్లో కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, రఫ్లీ అబౌట్ 60 to 70%. సో దాన్ని హెల్తీ డైట్ తీసుకోవాలంటే అట్లీస్ట్ 40 to 50% తీసుకోగలిగితే ఇది చాలా మటుకు ఈ డయాబెటీస్ అనేది మనము రాకుండా ప్రివెంట్ చేసుకోగలం. ఒకటి